నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈ రోజు మీ ముందు తీసుకొస్తున్న టాపిక్ వచ్చేసి జెనరిక్ మెడిసిన్స్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్స్ మధ్యలో ఉన్న తేడాల గురించి నేను క్లియర్ గా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. బ్రాండెడ్ మెడిసిన్స్ యొక్క డిఫరెన్షియన్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక సంస్థ లేదా కంపెనీ ఇచ్చిన పేరండి. ఈ మందులు ఎక్కువ ధరతో వస్తాయి, ఎందుకంటే ఈ మందులు ఉత్పత్తి చేసేటప్పుడు అండ్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ పెడుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ రేట్ ఉంటుందండి. కొత్త మందులను రూపొందించడానికి కంపెనీలు సమీప పరిశోధనలు మరియు అభివృద్ధి R&D కార్యకలాపాలు చేస్తుందండి. దీని యొక్క రంగు, రుచి, రూపము ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక కంపెనీ రూపొందించడం ద్వారా మార్కెటింగ్ ద్వారా ప్రసారం అవుతుందండి. ద బెస్ట్ ఫార్ములా అండ్ బెస్ట్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటుందండి. ఈ మెడిసిన్స్ ఉత్పత్తి చేసేటప్పుడు ఒక ప్రత్యేక లైసెన్స్ కూడా తీసుకుంటుంది. మార్కెటింగ్ అండ్ ఖర్చు పెద్ద మొత్తంలో చేస్తుంది కాబట్టి దీని MRP ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ కొత్త మెడిసిన్స్ ప్రొడక్షన్ చేస్తున్నట్లయితే సపరేట్ గా పేటెంట్ లైసెన్స్ కూడా తీసుకుంటుందండి. ప్రణాళికలతో కలిగిన క్లినికల్స్ అంటే ఒక ల్యాబ్ పరంగా, ఒక క్లినికల్ పరంగా ట్రయల్స్ చేసిన తర్వాతనే ఇది మార్కెట్ లోకి వస్తుందండి. బ్రాండెడ్ మెడిసిన్స్. ఇక జెనరిక్ మెడిసిన్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇది ఒక మెడిసిన్ యొక్క సాధారణ లేదా సాధారణ పేరు అండి. ఇది ఒకవేళ సపరేట్ గా ప్రత్యేక బ్రాండ్ పేరుతో సంబంధం లేకుండా ఉండొచ్చు. ఈ మెడిసిన్స్ మార్కెట్ లో వచ్చేసి చాలా తక్కువ ధరలో దొరుకుతాయండి, ఎందుకంటే వీటి యొక్క ప్రొడక్షన్ టైంలో ఎక్కువ ఖర్చు వీటికి ఏమి ఉండదు. సో ఈ జనరిక్ మెడిసిన్స్ సాధారణంగా బ్రాండ్ మెడిసిన్స్ వచ్చిన తర్వాతనే జనరిక్ మెడిసిన్స్ అనేది మార్కెట్ లోకి వస్తాయండి. ఈ మెడిసిన్స్ సాధారణంగా బ్రాండ్ మెడిసిన్స్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ తిరిగి జనరిక్ మెడిసిన్స్ గా వస్తాయండి. సో ఈ జనరిక్ మెడిసిన్స్ కొన్నిసార్లు బ్రాండ్ మెడిసిన్స్ తో పోలిస్తే రంగు కావచ్చు, ఆకారం కావచ్చు, రుచి కావచ్చు వేరుగా ఉండొచ్చు అండి. ఇది బ్రాండ్ మెడిసిన్స్ తో పోలిస్తే మాత్రం కంపల్సరీగా ఇది ఎక్కువ యాక్టివ్ గానే ఉంటుంది, బట్ ఇది బ్రాండ్ మెడిసిన్స్ అయితే కాదు. సో ఇది బ్రాండ్ మెడిసిన్స్ లో ఏదైతే ఎఫెక్టివ్ గా వర్క్ చేసే లక్షణాలు ఏదైతే ఉంటుందో ఈ జెనరిక్ మెడిసిన్స్ లో కూడా ఎఫెక్టివ్ గానే పనిచేస్తుందండి. కొంతమంది మనుషులలో మాత్రం కొన్ని తేడాలు ఉండవచ్చండి. ఇది లైసెన్స్ లేకుండా తయారు చేస్తారు, ఎందుకంటే బ్రాండ్ మెడిసిన్స్ ఉన్న పేటెంట్ కాలం ముగిసిన తర్వాత మార్కెట్ లోకి వస్తుందండి. సో ఈ జనరిక్ మెడిసిన్స్ కి ఏదైతే ఉంటుందో తక్కువగా ప్రమోషన్స్ ఉంటుందండి, తక్కువగా మార్కెటింగ్ కూడా ఉంటుందండి. పేటెంట్ కాలం ముగిసిన తర్వాతనే, అంటే బ్రాండ్ మెడిసిన్స్ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత వేరే ఇతర కంపెనీ జనరిక్ మెడిసిన్స్ గా రూపొందిస్తారు, జనరిక్ మెడిసిన్స్ గా తయారు చేస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో బ్రాండ్ మెడిసిన్స్ కి జనరిక్ మెడిసిన్స్ కి ఇది చాలా మంచి పాయింట్ అండి. సో ఇది క్లినికల్ గా ట్రయల్స్ లేకుండా బ్రాండ్ మందులతో సొంత పరీక్షలు డాక్యుమెంటరీ ఆధారంగా ఇది మార్కెట్ లోకి వస్తుందండి.